తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య 102వ జయంతిని పాలకొల్లులో ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తులా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో సెడగం సురేంద్ర, బిట్టా లక్ష్మీనారాయణ, మద్దాల గణేష్, ముచ్చర్ల రమేష్, చేబ్రోలు కృష్ణమోహన్, తిరుమాని రామకృష్ణ, ముచ్చర్ల శ్రీనివాస్, కె పెదకాపు తదితరులు ఉన్నారు. 102వ జయంతి సందర్భంగా పవన్ యూత్ తరఫున ఆయన విగ్రహం ఒక ఘన నివాళులు అర్పించడం జరిగింది. శ్రీ పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు పాలకొల్లులో పుట్టి నాటక రంగం ద్వారా ఎన్నో నాటక ప్రదర్శనలు చేసి మద్రాసు సినీ పరిశ్రమలోకి వెళ్ళి మన పాలకొల్లు యొక్క కీర్తిని వ్యాధిని మళ్ళీ వ్యాధి చేసి గొప్ప నటులు, ప్రముఖ హోమియో వైద్యులు, స్వాతంత్ర సమయంలో కూడా ఆయన పాలకుల్లో జన్మించడం నిజంగా మన గర్వకారణం. ఆయన పాలకుల్లో ఆయన మనవడు స్థానిక శ్రీ చేరారామయ్య గోశాల, రక్షాల, వాహశాల నిర్మించడం, అదేవిధంగా పోటీపట్టినందు ఆయన కుమారుడు కూడా ఉండడం మరి ఎంతో గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా శ్రీ అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ జోహార్ అల్లు రామలింగయ్య గారు. ఈ ఆధునిక సమాజంలో వృద్ధులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు వంగ నరసింహారావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వృద్ధుల దినోత్సవం సందర్భంగా గాంధీ బొమ్మల సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వృద్ధుల భవనంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది సభ్యులు పాల్గొన్నారు. దినోత్సవం ఈ ప్రపంచ అలాగే భారతదేశంలో ఉండేటువంటి మొత్తం అన్ని దేశాల్లో ఉండేటువంటి వృద్ధుల దినోత్సవం అందరికీ కూడా తెలుసును. వృద్ధులు ఇప్పుడు ఎటువంటి బాధపడుతున్నారో అందరూ తెలుసును. ఇటు పేదరికంతో ఉంటూ వాళ్ళు ఆ పిల్లలు సరైన సంరక్షణ చేయకపోవడంతో అనేక బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి సరైన రక్షణ కల్పించడానికి కొన్ని జీవోలు కూడా మన గవర్నమెంట్ ఫాలో చేసింది, గవర్నమెంట్ తయారు చేసి ఇచ్చింది. ఎవరికైనా ప్రాబ్లం ఎవరికైనా ఉంటే మీరు కలెక్టర్ ఆఫీస్లో కూడా మన ఆర్డీఓ గారి ఆఫీస్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు వచ్చేటువంటి అనేక రకాల ప్రయోజనాలన్నీ కూడా వృద్ధులకి సంరక్షణ చేయటానికి గాను మన పాలకొల్లు శాఖ అంతా కూడా కృషి చేస్తుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కానీ సెక్రటరీ గారిని కానీ ఫోన్ చేసి చెప్తే మేము వచ్చి ఆ సమస్యను తీర్చడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున మన పాలకొల్లు శాఖ నుండి కొన్ని వందల దుప్పట్లు అందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. పేద అలాగే వయోవృద్ధులైనటువంటి అందరికీ కూడాను ఈ రకంగా మరి దీనిలో ఉండేటువంటి పట్టణంలో ఉండేటువంటి వృద్ధులు అందరూ కూడా ఇప్పటికే 350 మంది దానిలో రిజిస్టర్ కాబడి ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా దానిలో జాయిన్ చేయడానికి మేము కృషి చేస్తున్నాం. సీనియర్ సిటిజన్ కార్డ్స్ వాటి గురించి అలాగే ప్రధానమంత్రి గారు ఈ మధ్య ఒక ఇన్సూరెన్స్ స్కీము ప్రవేశపెట్టారు. ఆ ఇన్సూరెన్స్ కార్డులు మన 70 ఇయర్స్ దాటిన వృద్ధులందరికీ కూడా అందజేయడానికి మా పాలకొల్లు శాఖ వృద్ధుల సంక్షేమ సంఘం నుంచి అందరూ కూడా కృషి చేస్తామని ఈ సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ వృద్ధులను గౌరవించడం పట్ల ముందుగా పెద్దలైన వారికి తెలియజేయాలి. పెద్దలంటే వృద్ధులు కాదు, మధ్యవయస్కులకి, తర్వాత పిల్లలకి తెలియజేయాలి. ముందు పెద్దలు గౌరవంగా ఉంటే పిల్లల్ని వాళ్ళు కూడా గౌరవంగా చూస్తారు. అలాగే పిల్లలు పెద్దలను గౌరవంగా చూస్తే పెద్దల్ని వృద్ధులను గౌరవంగా చూస్తారు. కాబట్టి అందరూ కూడా వయోవృద్ధులైన మీరందరూ కూడా పిల్లలకి అవగాహన కల్పించేటట్టు అనేక కార్యక్రమాలు చేపట్టి స్కూల్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా యువజన క్రీడోత్సవాల్లో కానీ ఈ వృద్ధుల పట్ల చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతని గవర్నమెంట్కి తెలియజేసేటానికి ఈ రోజున మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఈ వినతి పత్రాన్ని ఎంఆర్ఓ గారికి ఇచ్చి తద్వారా మన కలెక్టర్ గారికి కూడా అందజేయడానికి కృషి చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి ఈ వినతి పత్రం సమర్పిస్తున్నాం. ఇందుకు సహకరించిన మన మీడియా వారికి, మన వృద్ధులకి, అలాగే మన సీనియర్ సిటిజన్స్ ఆఫ్ పాలకొల్లు వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ అండి.
పేదలు అనారోగ్య బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున పింఛన్ల మొత్తాన్ని పెంచి అందజేస్తున్నట్టు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. మంగళవారం పాలకోడేరు మండలం శృంగవృక్షంలో సామాజిక పింఛన్లు పీడీఎస్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను రేషన్ బియ్యం అందజేశారు. పింఛన్లు పంపిణీ చేస్తూనే వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఫ్రాస్కో గనా మెమోరియల్ లెప్రసీ రిహాబిటేషన్ సెంటర్ సేవలు అనిర్వచనీయమని అన్నారు. కుష్టు వ్యాధితో బాధపడుతున్న వారిని ఆదరిస్తున్న రిహాబిటేషన్ సెంటర్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫ్రాస్కో గనా మెమోరియల్ లెప్రసీ రిహాబిటేషన్ సెంటర్ ఫాదర్ గాబ్రియేలు తోట, నిర్వాహకురాలు సిస్టర్ లూర్దు మేరీ, అడ్మినిస్ట్రేషన్ సిస్టర్ బ్రెజిత్, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డిఎస్ఓ ఎన్ సరోజ, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ డి మహేశ్వరరావు, గ్రామ సర్పంచ్ జంగం సూరిబాబు, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ భానునాయక్, పాలకోడేరు తహసీల్దార్ ఎన్బి విజయలక్ష్మి, డిఆర్డీఏ ఏపీఓ టి మురళీకృష్ణ, సివిల్ సప్లైస్ డిటిఎం రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడ కలెక్టరేట్ ఎదుట విద్యార్థి యువజన సంఘాల ఆందోళన. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తే సహించేది లేదంటూ హెచ్చరిక. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత. కాంట్రాక్టు కార్మికులను విధుల నుంచి తొలగించడంతో రోడ్డెక్కిన బాధితులు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శల దాడి. అసత్యాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం. దారి దోపిడీదారుల అరెస్ట్. 7గురిని అదుపులోకి తీసుకున్నామన్న నర్సాపురం డీఎస్పీ మురళీకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.